ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఎప్పుడు మనకి మనం చూసిన అతి భారీ వర్షాలకి గురువారం మునిగిపోద్దామని అని చెప్పి టెన్షన్ పడ్డాం. లక్కీలీ మేము తీసుకున్న మెజర్స్ వల్ల మొత్తం ముందే సెల్ఫ్ రిమూవల్ మొత్తం చేస్తున్నారు. బయటపడ్డారు గురువారం టౌన్ అంతా. కానీ అనుకోకుండా పుట్టుగుంట ఏరియాలోకి పూర్తిగా నీళ్ళు వచ్చేసినాయి. పుట్టుగుంట, వద్దున్నరక, చేదుర్తిపాడు, పదలంగాల, శరణంగాల అయితే కనుక పూర్తిగా మునిగిపోయి 4 గ్రామాలు ఆల్రెడీ పర్యటించి వస్తున్నాను. చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. మనకి నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయి అనేది అసలు తెలిసే పరిస్థితి ఏం కనపట్లేదు. వీళ్ళందరికీ భోజనాలు అన్నీ అయితే కనుక ఏర్పాటు చేస్తూనే ఉన్నాం గత 4-5 రోజుల నుంచి. కానీ అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు ప్రస్తుతానికి. మరి చాలా ఇల్లు పడిపోయినాయి. వద్దుల మరకు అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అలాగే చేదుర్తిపాటు కూడా చాలా ఒక చిన్న బజార్ తప్పితే అసలు ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం అన్ని పడిపోతూ ఉన్నాయి. ఈ పుట్టుకుంటకి నీళ్ళు వచ్చినాయని తెలియగానే ఇంకా మేము గురువారం సేవ్ చేసుకున్నాం. బాగా పర్లేదులే అని చెప్పి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పనులు ఉంటే కంటిన్యూ అవుదామని అనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నాను యూఎస్లో. కానీ పుట్టుకుంట నీళ్ళు వచ్చేసరికి ఇంకా టెన్షన్ వచ్చేయటం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి వస్తుంటే దారుణమైన పరిస్థితి. అసలు చేదుర్తిపాడు అయితే కనుక కేవలం నిర్లక్ష్యం వల్లే పోయింది అది. ఎందుకంటే చక్కగా మొత్తం అంతా ఒక 1000 నుంచి 1500 లారీలు మట్టి అయితే అక్కడ దీంట్లో తవ్వేశారు. కానీ అది తీసుకెళ్లి ఒడ్డు గట్టిపడదాం అనే ఉద్దేశం అయితే కనుక గత ప్రభుత్వంలో ఎవరూ చేయలేదు. అదే కనుక గట్టు సరిగ్గా వేసి ఉంటే మనకి పరిస్థితి వచ్చే కాదు. చాలా చోట్ల గట్లు దిగిపోయి ఉన్నాయి. సో ఈ గట్లన్నీ పూడ్చాలి. ఈ వాన తగ్గితే కానీ ఇప్పుడు నీళ్ళు రెసీడ్ అయితే కానీ చేయలేని పరిస్థితి అది. అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ చాలా తప్పిదాలు కూడా జరిగినాయి. మనం అనుకోకుండా బోర్డులంతా నీళ్ళు వచ్చేయటం ఒక ప్రాబ్లం అయితే గత ప్రభుత్వంలో ఏమాత్రం మెయింటెనెన్స్ లేకపోవటం అనేది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం. ఒక బుడవేరు నుంచే వచ్చింది అనుకుంటానికి లేదండి. పక్కనున్న ఈ డ్రైన్లు అన్నీ కూడా తెగిపోయి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పెదలంగాలు అయితే కనుక పూర్తిగా అదే ప్రాబ్లం. ఆత్కూరు డ్రైన్ తెగిపోయి పూర్తిగా నీళ్ళు వచ్చేస్తుంటే ప్రాబ్లం ఉంటుంది. సో అవన్నీ సరిగ్గా ఉంటే కనుక కొన్ని సేవ్ అయ్యాయని నా ఉద్దేశం. బట్ చూస్తున్నాం.
జాగ్రత్త 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏం రిస్కులు తీసుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇదే చూద్దాం, అన్నీ అవుతాయండి. జాగ్రత్త. ఓకే. జాగ్రత్త 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏం రిస్కులు తీసుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇదే చూద్దాం, అన్నీ అవుతాయండి. జాగ్రత్త.